అరుదైన వ్యాధితో బాధపడుతూ మరణించిన తెలంగాణలోని హన్మకొండకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ వ్యవహారం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీసింది. అయితే తాజాగా నిరంజన్ మరణం వెనుక కారణాలను మీడియాతో పంచుకున్న ఆయన తల్లిదండ్రులు పేర్ని నానిపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని కారణంగానే నిరంజన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, అకస్మాత్తుగా మృతి చెందడం వెనుక పేర్ని నాని చేసిన బాధించే వ్యాఖ్యలు ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో పేర్ని నాని టార్గెట్ చేసి మాట్లాడారు. అసలేం జరిగిందో మనం ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. హన్మకొండకు చెందిన రామగోపాలాచారి, మానస దంపతుల కుమారుడైన నిరంజన్ 8 ఏళ్ల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. కండరాల క్షీణత వ్యాధి బారిన పడడంతో మంచానికే పరిమితమయ్యాడు. పవన్ కళ్యాణ్‌ను చూడాలన్న ఆశను వ్యక్తం చేశాడు. ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ నిరంజన్‌ను చూడడానికి నేరుగా హన్మకొండకు వెళ్లారు. నిరంజన్‌తో మాట్లాడి నిరంజన్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నిరంజన్ కోరికలు తెలుసుకుని అవి తీర్చే ప్రయత్నం చేశారు. మరీ ముఖ్యంగా భవిష్యత్తులో 'ఓజీ 2' సినిమా కలిపి నీతో కలిసి చూస్తానని పవన్ కళ్యాణ్ నిరంజన్‌కు హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పరామర్శించిన కొన్ని రోజులకే పరిస్థితి విషమించడంతో నిరంజన్ కన్నుమూశాడు. నిరంజన్ మరణంపై పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నిరంజన్ ఇక లేడన్న వార్త నా హృదయాన్ని కలిచివేసింది. నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోతుంది. నిరంజన్ ఆత్మకు శాంతి కలగాలని పవన్ కళ్యాణ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే తెలంగాణకు వెళ్లి నిరంజన్‌ను పరామర్శించిన పవన్ కళ్యాణ్‌పై పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసిన పేర్ని నాని వాడు వీడు అంటూ దుర్భాషలాడారు. పవన్ కళ్యాణ్ ప్రవర్తన విడ్డూరంగా ఉందంటూ సెటైర్లు వేశారు. సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యలతో జన సైనికులు, సామాన్య ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే వారిని పట్టించుకున్న డిప్యూటీ సీఎం పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఎవరో ఒక బాలుడి ఒంట్లో బాగాలేదని తెలియగానే అంత దూరం పరిగెత్తుకుంటూ వెళ్లడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి ప్రజల కష్టాలను పవన్ పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఏపీలో తన కొడుకును అన్యాయంగా చనిపోయాడని, ఒక కన్న తల్లి గుండెలవిసేలా ఏడుస్తుంటే ఆ కన్నీళ్లు డిప్యూటీ సీఎంకు కనబడడం లేదా, ఇల్లు నేలమట్టం చేసి రోడ్డున పడేశారని పేదలు నెత్తినోరు బాదుకుంటుంటే ఆ ఆవేదన ఆయనకు వినపడడం లేదా అంటూ ధ్వజమెత్తారు. సొంత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి పక్క రాష్ట్రాల్లో పరామర్శల రాజకీయం చేయడం పవన్కే చెల్లిందంటూ ఘాటుగా ఎద్దేవా చేశారు. కాగా పేర్ని నాని వ్యాఖ్యలపై తన కొడుకు నిరంజన్ మరణంపై తండ్రి రామగోపాలాచారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని వ్యాఖ్యల వీడియోను మా బాబు చూసి బాధపడ్డాడని, ఏకంగా 200 సార్లు ఆ క్లిప్ చూశాడని అన్నారు. అప్పటి వరకు హ్యాపీగా ఉన్న నిరంజన్ ఆ వీడియో చూసి ఒక్కసారిగా దిగాలు పడ్డాడని మనసులోని మాట బయటపెట్టాడు. మా బాబు చనిపోయాడంటే అందుకు కారణం పేర్ని నాని అని బల్ల గుద్ది మరీ చెప్పాడు. పవన్పై వ్యాఖ్యలు చేసినందుకు మా బాబు కుమిలిపోయాడని, 2 రోజులు భోజనం కూడా చేయలేదన్నారు. పేర్ని నానికి బుద్ధి ఉండాలని, అతనికి పిల్లలు ఉన్నారని గుర్తు చేశారు. ఆయన రాజకీయ నాయకుడు ఎలా అయ్యాడో తెలియదన్నారు. పవన్ రాజకీయంగా రాలేదని, కేవలం మానవత్వంతో వచ్చారని గుర్తు చేశారు. పేర్ని నాని మాటలకు చిన్నపిల్లల మనసు విరిగిపోయిందంటే పెద్దవారు ఇంకెంత బాధపడి ఉంటారో ఒక్కసారి ఆలోచించాలన్నారు. పవన్ వచ్చిన తర్వాత మా బాబుకి బతుకుతాడని అనుకున్నామని, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడని వివరించాడు నిరంజన్ తండ్రి. అయితే పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు, వాటిపై నిరంజన్ తండ్రి స్పందన ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు అంటే 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనపై జనసేన, వైఎస్ఆర్సీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. రాజకీయాలు ఉందాగా ఉండాలి, కానీ ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తే ప్రజల్లో ఉన్న ఇమేజ్ పోతుందని, వైసీపీ నాయకుల విషయంలో ఇదే జరుగుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏపీలో ఈ విధంగా రాజకీయాలు చేస్తారా, బతుకున్న వాళ్ళను చంపేస్తారా, అదే పనిగా ఆ పార్టీ పెట్టుకుంటుందా అంటూ సోషల్ మీడియాలో వైసీపీని ఓ ఆట ఆడుకుంటున్నారు సాధారణ నెటిజన్లు. ఇప్పుడు పేర్ని నాని అప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో స్పందించినప్పుడు, అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఈ సాయి కృష్ణ అనే ఒక రౌడీ షీటర్ కనిపించడం లేదు అని వాళ్ళ తండ్రి, ఆమె తల్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేయడము, తర్వాత చంద్రబాబుని కలవడము, తర్వాత ఆ టాపిక్ మీద వైసీపీ నాయకులు విమర్శించడము, అంతా అటుడుకుతున్న వాతావరణం ఉంది ఆంధ్రప్రదేశ్‌లో. ఆ సమయంలో ఎస్పెషల్లీ కాపు సామాజిక వర్గం చుట్టూతా, పవన్ కళ్యాణ్ చుట్టూతా ఆ సమయంలో రాజకీయాలు తిరుగుతా ఉన్నాయి. ఎందుకంటే రౌడీ షీటర్ అనే సాయి కృష్ణ ఉదంతం, ఆయన మిస్సింగ్ ఉదంతం పైన ఈ ఈ అప్పుడంతా చర్చ జరుగుతుంది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ అభిమాని అయిన నిరంజన్ పిల్లోడు, నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని, నా ఆరోగ్యం క్షీణించిపోతుందని, పవన్ కళ్యాణ్ వస్తే నా ఆరోగ్యం కుదుట పడుతుందని ఆయన చాలా సార్లు బాహాటంగా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్‌తోని, లేకపోతే ఆళ్ళున్న నైబర్స్‌తోని, వాళ్ళకి తెలిసిన వాళ్ళతోని, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలతోని మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడు చూస్తా ఉంటాడు టీవీలో గానీ, యూట్యూబ్‌లో గానీ. ఆ విషయమే అక్కడ ఆయన తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి తెలియజేయడం, తెలంగాణ జనసేన నాయకులకు తెలియజేయడం జరిగింది. అయితే వారి ఏదైతే అభ్యర్థన ఉందో ఆ బాబు పరిస్థితిని చూసి, బాబు ఆరోగ్య పరిస్థితిని చూసి చలించిన పవన్ కళ్యాణ్ హన్మకొండకు డైరెక్ట్ వచ్చి
ఆ బాబును కలిసి ఆ బాబుతోని మాట్లాడి టైమ్ స్పెండ్ చేసి దగ్గర తీసుకొని భావోద్వేగానికి కూడా పవన్ కళ్యాణ్ లోనవ్వడం జరిగింది. ఆయనకు గూడా వారి కుటుంబానికి గూడా హామీలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో వారికి ఆర్థిక భరోసాగా ఉంటానని గూడా హామీ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకే ఆయా సంఘాలు, ఆయా వ్యక్తులు నిరంజన్ తండ్రికి గూడా, నిరంజన్ తల్లిదండ్రులకు గూడా, నిరంజన్ కుటుంబానికి గూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో సాయి కృష్ణ అనే ఒక రౌడీ షీటర్ చుట్టూతా అక్కడ పాలిటిక్స్ తిరుగుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నాయకులకి కోపాన్ని తెప్పించింది. పక్క రాష్ట్రం పోయినా ఈ రాష్ట్రంలో ఆ సమస్యలు గాలికి వదిలేసావంటూ మాట్లాడారు. ఆ క్రమంలో ఈ పేరుని నాని తెలంగాణలో ఎవరికో ఆరోగ్యం బాలేకపోతే నువ్వు అక్కడికి పరిగెత్తుకుంటూ ఎళ్ళావు. ఈ రాష్ట్రాన్ని పక్కన పెట్టావు. ఆ రాష్ట్రాన్ని నువ్వు ప్రయారిటీ ఇస్తున్నావు అనే విషయంలో మాట్లాడారు. సరే ఒకవేళ మాట్లాడితే మన రాష్ట్ర సమస్యలు గాలికి వదిలేస్తున్నావు అని మాట్లాడడం వేరు. ఆ బాబు పేరును ఉచ్చరిస్తూ, ఆ బాబు బ్యాక్‌గ్రౌండ్‌ని ఉచ్చరిస్తూ, ఆ బాబు రాష్ట్రాన్ని ఉచ్చరిస్తూ, ఆ బాబు అనే పేరు చెప్తూ కూడా ఆ పిల్లోని గురించి మాట్లాడడంతోనే చిన్న పిల్లలకు తెలియదు గదా! 17, 18 సంవత్సరాల పిల్లోడు. ఆ పిల్లోడు తర్వాత ఆ పేరుని నేను మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్ ఆ అబ్బాయి. సో, ఆ పిల్లోడు అది చూసి డైజెస్ట్ కాలేకపోయాడు. పవన్ కళ్యాణ్ వాళ్ళు ట్యాబ్ గూడా ఇచ్చారు పిల్లోడికి. సో, అదే పనిగా ఇగ యూట్యూబ్‌లో చూడడం, ఇదన్నీ చూడడం ఏదైనా వార్తా సమాచారం వెంటనే నా పిల్లోడికి తెలియడం జరిగింది. ఎందుకంటే యూట్యూబ్ చేతిలో ఉంటది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గురించి సెర్చ్ చేస్తాడు యూట్యూబ్‌లో గాబట్టి. సో, ఆ క్రమంలో ఆ పవన్ కళ్యాణ్ గురించి సెర్చ్ చేస్తున్న క్రమంలో పేరుని నాని మాట్లాడిన మాటలు పిల్లోని దృష్టికి పోయినాయి. యూట్యూబ్ సజెషన్ ద్వారా లేకపోతే ఆ అబౌట్ పవన్ కళ్యాణ్ యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే అల్గారిథమ్స్‌లో అది తీసుకెళ్తది ఆటోమేటిక్‌గా. ట్రెండింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో దాని మీదకి. సో, అలా ఎళ్ళడం వల్ల ఆ పిల్లోడు సెర్చ్ చేసిన తర్వాత ఆ వీడియో కనబడేసరికి పిల్లోడు అది చూసి చాలా బాధపడ్డాడు. బాధపడి ఆహా! నా దగ్గరికొస్తే ఇంత టార్గెట్ చేస్తారా పవన్ కళ్యాణ్‌ని? నన్నింత మాట అంటారా? మానవత్వంతో వచ్చిన వ్యక్తిని ఇంత టార్గెట్ చేస్తారా? అని చెప్పేసని ఆ పిల్లోడు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతూ 2 రోజులు అన్నం కూడా తినలేదట. సో, అట్లా ఆలోచించి దిగులు పెట్టుకొని ఆయన పిల్లోడు అన్నం తినడం మానేసి, మెడిసిన్ కూడా సరిగ్గా తీసుకోవడం మానేసి చనిపోయిండు. ఆ పిల్లోడు చనిపోవడంలో ఈ పేర్ని నాని వ్యాఖ్యలు కీలక పాత్ర ఉంది అని చెప్పేసని, పేర్ని నాని వ్యాఖ్యల వల్ల తన కొడుకు త్వరగా చనిపోయాడని, పేర్ని నాని వ్యాఖ్యల తన కొడుకును బాధింపజేశాయని, మనసు నొచ్చుకున్నాయని పేర్ని నాని వ్యాఖ్యలతోని. అసలు పేర్ని నాని అనే వ్యక్తి మనిషా? అసలు అలాంటి మాటలు మాట్లాడొచ్చా? ఆరోగ్యం మంచిగా లేని వ్యక్తిని పరామర్శించడానికి వచ్చిన వ్యక్తిపై విమర్శలు ఎలా చేస్తారు? మానవత్వానికి, రాజకీయానికి తేడా తెలీదా? మీ మాటల వల్లే, మీ వ్యాఖ్యల వల్లే, మీ ప్రవర్తన వల్లే నా కొడుకు మరణించాల్సొచ్చింది. నా కొడుకు లేకపోతే ఇంకో కొన్ని రోజులే బతికేటోడు. ఇంక మా కొడుకుని చూసుకొని మేము ఆనందంగా ఇంకో కొన్ని రోజులు గడిపేటోళ్ళం. పవన్ కళ్యాణ్ రావడం, మీరు ఆయన మీద విమర్శలు చేయడం, ఆయన ఎళ్ళిపోయిన తర్వాత ఆ విమర్శలు మీరు చేసిన విమర్శలను చూసి మా కొడుకు దిగులు పెట్టుకొని మంచానికే పరిమితం అయిపోయి తినకుండా, చేయకుండా ఇంకా మానసిక ఆరోగ్యం క్షీణించి, మానసికంగా చాలా కృంగిపోయి, మీ వ్యాఖ్యల వల్ల మరణించాడని చెప్పేసని ఇప్పుడు నిరంజన్ తల్లిదండ్రులు మాట్లాడడం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే దీనిపై ఇటు జనసేన నాయకులు, ఇటు వైసీపీ నాయకుల మధ్య సోషల్ మీడియాలో ఒక యుద్ధం జరుగుతుంది. ఇదేనా రాజకీయం మీరు చేసేది? ఇదేనా పద్ధతి? మానవత్వానికి, రాజకీయానికి తేడా తెలీదా? అని చెప్పేసని ఇటు జనసేన నాయకులు కామెంట్ చేస్తే, దానికి పేరుని నాని సపోర్ట్ చేస్తూ అటు వైసీపీ నాయకులు కూడా కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ. మరోవైపు సాధారణ ప్రజలు అంటే న్యూట్రల్ పీపుల్ వాళ్ళేమంటున్నారు? అసలు ఒక బతుకున్న వ్యక్తిని ఇట్లా ఎళ్ళడము, ఇట్లా ఆరోగ్యంపై ఇట్లా ఆరోగ్యం బాలేని అబ్బాయిని వెళ్లి పరామర్శిస్తే ఇదే మాటలు మాట్లాడడము. ఇదెందుకు? ప్రతి దాంట్లో రాజకీయం తీసుకొస్తే ఆ వ్యక్తి విలువ పోతది. ఆ వ్యక్తి ఎంచుకున్న పార్టీ విలువ పోతది. ఇది పద్ధతి కాదు అని చెప్పని సాధారణ నెటిజన్లు కూడా మాట్లాడుతున్నారు. సో, ఈ ఈ టోటల్ ఉదంతంపై, ఈ ఎపిసోడ్‌పై పేర్ని నాని వ్యాఖ్యల గురించి నిరంజన్ తండ్రి చేసిన నిరంజన్ తండ్రి రియాక్షన్‌పై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.